నరేందర్ రెడ్డి విద్యావేత్త కాదు వ్యాపారవేత్త అంటున్నారు. దీనికి మీ సమాధానం? అసలు నా లైఫ్ స్టైల్, నేను పెరిగిన తీరు ఏ రకంగా ఉన్నది అని తెలిసిన తర్వాత నన్ను వ్యాపారవేత్త అన్నారు. వేలల్లో ఫీజులు వసూలు చేస్తారంట. పేరెంట్స్ వస్తే అసలు కలవడానికి అపాయింట్మెంట్ ఇయ్యారంట. దీనిపై మీ సమాధానం? ఇంత కరీంనగర్ లో హాట్ కేక్ లాగా ఉన్న మా స్కూల్స్ కావచ్చు, జూనియర్ కాలేజెస్ కావచ్చు, ఇవాళ చూస్తే మాకంటే ఎక్కువ ఫీజులు తీసుకునే స్కూళ్ళు కరీంనగర్ లో ఉన్నాయి. అలాగే మాకంటే ఎక్కువ ఫీజులు తీసుకునే కళాశాలలు, ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీ ఇన్స్టిట్యూషన్ లో సార్ నాకు కొద్దిమంది పేరెంట్స్ పరిచయం ఉన్నారు. అంటే ఒక పేరెంట్ కి రాండమ్ గా కాల్ చేస్తాను, వాళ్ళ రెస్పాన్స్ చూద్దాం. రెడీ. మీరు పేరెంట్ కు కాల్ చేయండి, ఒక ఎంప్లాయీకి కాల్ చేయండి, ఒక స్టూడెంట్ కు కూడా కాల్ చేయండి. మరి ఇప్పుడు రాజకీయాలకు వచ్చేసరికి చాలా విమర్శలు చేస్తున్నారు. ఎక్కడ తేడా వచ్చిందంటారు సార్? యాక్చువల్లీ బిగినింగ్ లో ఇన్స్టిట్యూషన్ లో కూడా నేను సెట్ కాకుండా ఉండడానికి, నన్ను వెనకడానికి చాలా శక్తులు పనిచేశాయి. ఇది చాలా మంది కంటే అది నేను బయట చెప్పేది కాదు. జనరల్లీ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సాల్వ్ చేసుకుంటూ పోతాం, కానీ నేను 10 మంది లాగా అరిచేవాడిని కాదు. ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇంతమంది ఉన్నారు సార్, కేవలం నరేందర్ రెడ్డి మీదనే విమర్శలు చేయాల్సిన అవసరం ఏముందంటారు? ఎక్కువ విమర్శలు నరేందర్ రెడ్డి గారి మీద ఎందుకు వస్తున్నాయంట? నరేందర్ రెడ్డి గెలుస్తున్నాడు కాబట్టి అందరి చూపు నరేందర్ రెడ్డి ఉంది. నరేందర్ రెడ్డిని ఎలా వెనక్కి లాగట్టాలి? ఇప్పుడున్న ఏ క్యాండిడేట్ అభ్యర్థిని అడిగినా నీకు పోటీ ఎవరు అంటే నాకు పోటీ నరేందర్ రెడ్డి అని చెప్తున్నారు. ఇప్పుడు గతకు డబ్బులు వెచ్చించున్నారు కాబట్టి ఏమైతుందంటే వాళ్ళందరి లక్ష్యం ఇప్పుడు ఎలా అయిపోయిందంటే డైలీ ఒక 4-5 వందల నెగిటివ్ రీల్స్ నా మీద పెట్టి పంపించాలి. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ టాక్స్. నేను మీ సదాచారి. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో పట్టభద్రుల గలం నా బలం అంటున్నా ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ప్రచారం ఎలా జరుగుతుంది? రియాక్షన్ ఎలా ఉంది? ప్రచారం ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే గత 5 నెలల నుంచి అందరికంటే ముందుగా ప్రారంభించాను కాబట్టి చాలా అద్భుతంగా ఉంది. తర్వాత పలుమార్లు 42 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో పలు పట్టభద్రులను కూడా కలిసి ఉన్నాను కాబట్టి నవ్ ఐఎమ్ రిలాక్స్డ్. ఇప్పుడు ఏమన్నా మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా స్పీడప్ ను పెంచుకుంటూ నా బర్త్డేని కూడా తగ్గించారు. ఓకే సార్, మీకున్న హ్యూజ్ పవర్, మ్యాన్ పవర్ ఏదైతే ఉందో దాంతోపాటు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి నాకు తెలిసి ఇప్పుడున్న అభ్యర్థుల్లో మీ అంత ప్రచారం ఎవరు చేస్తుంటారు? అంటే అన్ని నియోజకవర్గాలు ఆల్మోస్ట్ మీరు ప్రచారం చేస్తుంటారు. మరి ఇంత హ్యూజ్ మ్యాన్ పవర్ మీ మీద కొన్ని విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. వాటి మీద ఒకసారి మాట్లాడు. నరేందర్ రెడ్డి విద్యావేత్త కాదు వ్యాపారవేత్త అంటున్నారు. దీనికి మీ సమాధానం? అసలు నా లైఫ్ స్టైల్, నేను పెరిగిన తీరు ఏ రకంగా ఉన్నది అని తెలిసిన తర్వాత నన్ను వ్యాపారవేత్త అన్నారు. నేను 1994 లో ట్యూషన్ చెప్తున్న సమయంలో, అంటే ఒక టీచింగ్ ఈజ్ ఎ ప్యాషన్, పిల్లలకు రిజల్ట్స్ తేవాలి, ర్యాంకులు తేవాలన్న తపన నా ఎంత ఉంది అనేది ఒక విషయం చెప్తాను. నేను ఆ రోజుల్లో నేను మార్నింగ్ సెషన్ ఇక్కడ సమ్మర్ లో అది ఎంట్రన్స్ కోచింగ్, ఎంఎస్సీ ఎంట్రన్స్ కోచింగ్ ఇస్తున్నాను. నేను బిఎడ్ ఎంట్రన్స్ కోచింగ్ ఇస్తున్నాను. ఉదయము ఇక్కడ నేను కోచింగ్ కరీంనగర్ లో ఇచ్చాను. 12 గంటలకి లంచ్ చేసి హనుమకొండకి బైక్ మీద, యమహా బైక్ మీద హనుమకొండకు వెళ్ళి అక్కడ 12 to 3 కోచింగ్ క్లాసులు తీసుకొని మళ్ళీ 3 to 4 ఇక్కడికి వచ్చి 4 to 8 ఇక్కడ క్లాసులు చెప్పాను. ఎంత రిస్క్ తీసుకొని అక్కడ నేను పోయింది అది డబ్బుల గురించి కాదు, కానీ అరే వరంగల్ వాసులు కూడా ఒక మంచి ఎంఎస్సీ మ్యాథ్స్ కోచింగ్ ఇచ్చే లెక్చర్ గురించి ఎదురు చూస్తున్నారు, నేను ఎందుకు వెళ్ళకూడదని పోయి చెప్పాను. పొద్దున 5 గంటలకి నాకు ఒక ట్యూషన్ సెంటర్ ఉన్న ఒక పిల్లవాడు వచ్చి, సార్ నేను ఒక సబ్జెక్ట్ కొంచెం వీక్ ఉన్నాను, మ్యాథ్స్ ఒక నెల రోజులు కోచింగ్ ఇస్తా అంటే, బాబు నాకు 4:15 to 5 ఖాళీ ఉంది, నేను వస్తాను, నువ్వు వస్తావా అని అడిగేవాడిని. ఓకే, ఒక్క పిల్లవాడి గురించి ఫీజు ప్రస్తావన లేకుండా నేను 4:15కి పొద్దున వస్తాను, నువ్వు వస్తావా అని అడిగేవాడు. కమర్షియల్ అనేది కానీ కాదు ఇది. ఓకే, అంటే ఒక్క విషయం సార్, వేలల్లో ఫీజులు వసూలు చేస్తారంట. పేరెంట్స్ వస్తే అసలు కలవడానికి అపాయింట్మెంట్ ఇయ్యారంట. దీనిపై మీ సమాధానం? ఇంత కరీంనగర్ లో హాట్ కేక్ లాగా ఉన్న మా స్కూల్స్ కావచ్చు, జూనియర్ కాలేజెస్ కావచ్చు, ఇవాళ చూస్తే మాకంటే ఎక్కువ ఫీజులు తీసుకునే స్కూళ్ళు కరీంనగర్ లో ఉన్నాయి. అలాగే మాకంటే ఎక్కువ ఫీజులు తీసుకునే కళాశాలలు, ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్లు కూడా ఉన్నాయి. ఒకవేళ నిజంగా అదే నిజం అయితే అసలు మా దగ్గర స్ట్రెంత్ డౌన్ కావాలి కదా. నిజంగానే మనం అధిక ఫీజు తీసుకుంటున్నాము, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు అన్నప్పుడు అధిక మరి అడ్మిషన్స్ కాకూడదు, నా బ్రాంచెస్ పెరగకూడదు, తర్వాత తగ్గుతూ ఉండాలి. నాకు ఈ ఫోర్స్, మాకు సీట్ కావాలన్న ఫోర్స్ ఉండకూడదు. ఇక్కడ విజ్ఞులు అందరూ కూడా గమనించాలి, ఆల్ ఫోర్స్ కాలేజీలో కన్షన్ కాదు, అసలు సీట్ వస్తే గొప్ప అన్నది విధంగా మనం ఇవాళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. అయితే ఫీజులు ఎక్కువ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు, మనం ఏదైతే ఫీజు చెప్తున్నామో అది ఖచ్చితంగా మనం తీసుకుంటున్నాం అంతే. అంటే ఒక పేరెంట్ వస్తే మీరు అపాయింట్మెంట్ ఇవ్వలేదు కలవడానికి అన్న ఆరోపణల మీద, అలాంటి ఆరోపణల మీద ఎలా స్పందిస్తారు? నిరంతరం జనరల్లీ అడ్మిషన్స్ అప్పుడు కాలేజీలోనైతే కంపల్సరీ బిగినింగ్ ఇనాగరల్ మీటింగ్ లో అందరి పేరెంట్స్ ని, పిల్లల్ని పిలుస్తుంటాం, మాట్లాడుతుంటాం. తర్వాత హాస్టల్ పిల్లలు అయితే అవుటింగ్ రోజు తప్పకుండా పేరెంట్స్ కలుపుకునే అవకాశం కల్పిస్తాం. స్కూల్స్ లో అయితే ప్రతి ఇంటర్నల్ ఎగ్జామ్, ఎఫ్ఏఎస్ కావచ్చు లేదా టర్మ్ 1 ఎగ్జామ్ కావచ్చు, ఎస్ఎస్ కావచ్చు, ఆ తర్వాత పేరెంట్స్ మీట్ లో ఖచ్చితంగా నేను అక్కడ కలుస్తూనే ఉంటాను. ఏ స్కూల్లో పొద్దున్న 9 o'clock ఉన్నా నేను కంపల్సరీ నేను అసెంబ్లీ అటెండ్ అవుతాను. 27 స్కూళ్ళు ఉన్నా కూడా, ఇప్పటికి 27 స్కూళ్ళు, 27 కాలేజీలు, ఇప్పటికీ
ప్రతి 10 డేస్కి ఒకసారి ప్రతి వ్యవస్థలోకి వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలకు ఏమేమి ఎగ్జామ్స్ రాశారు దాని పట్ల వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడం, స్పోర్ట్స్ దానిలో ఉన్న ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి మెడల్స్ ఇవ్వడం, ఇవన్నీ నేను చేస్తున్నాను. అందుబాటులో ఉంటున్నాం మనం. అంటే పేరెంట్స్కి అందుబాటులోనే ఉంటున్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా. ఇప్పుడు మీ ఇన్స్టిట్యూషన్లో సార్ నాకు కొద్దిమంది పేరెంట్స్ పరిచయం ఉన్నారు. అంటే ఒక పేరెంట్కి ర్యాండమ్గా ఒక కాల్ చేస్తాను, వాళ్ళ రెస్పాన్స్ చూద్దాం. రెడీయా మీరు? రెడీ. మీరు పేరెంట్కి కాల్ చేయండి, ఒక ఎంప్లాయీకి కాల్ చేయండి, ఒక స్టూడెంట్కి కూడా కాల్ చేయండి. యా, ఇది రికార్డ్లో ఉంటుంది సార్. తప్పకుండా. యా, చేస్తున్నా సార్. ఎస్. హలో హలో, ప్రదీప్ అన్న, నమస్తే. నమస్తే. నమస్తే నమస్తే బ్రదర్. అన్న బాగున్నారా? బాగున్నా బ్రదర్. యా యా. అన్న ఇప్పుడు మన పిల్లలు ఆల్ఫోస్ లో చదివారు కదా? అవును, మన పిల్లలు ఆల్ఫోర్స్ వెళ్తారు, పాప ఓ. పాప ఇద్దరు. ఓకే. ఎలా ఉంటుంది అన్న ఎడ్యుకేషన్ దాంట్లో? ఎడ్యుకేషన్ ఇప్పుడు కర్నాటక నెంబర్ 1 అన్న మనది. అంటే ఆల్ఫోర్స్ అనేది నెంబర్ 1. ఓకే. ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా నిలబడబోతున్నారు కదా కాంగ్రెస్ తరపున, మరి ఆయనకు రాజకీయం సెట్ అవుతుంది అంటావన్నా? వాస్తవంగా తను ఎడ్యుకేటెడ్, తనకు అన్ని తెలుసు. ఆ, ఒక ఎడ్యుకేటెడ్ రాజకీయాల వస్తే బాగుంటుందని కోరిక అందరికి ఉంటది. ఆ, ఇప్పుడున్న పొజిషన్ లో, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో ఆ. ఒక ఎడ్యుకేటెడ్ రాజకీయాలు వస్తే బాగుంటుందని అడుగుతున్నా. ఓకే అన్న, అంటే మీ అభిప్రాయం ప్రకారం, అంటే మీ పిల్లలు చదివారు కదా దాంట్లో ఆల్ఫోర్స్ లో, అవును. మరి అప్పుడు సార్ రెస్పాన్స్ ఎలా ఉండే అన్న? అంటే మీ పిల్లలు మీ స్టడీ పట్ల మీకు ఎలా ఉండే, సాటిస్ఫాక్షన్ ఉన్నారా? చాలా సాటిస్ఫై అండి, ఎందుకంటే బాగా కేరింగ్ ఇస్తుంటారు సార్ ఆయన ఇచ్చేటప్పుడు. ఆ, పిల్లల్ని చాలా కేరింగ్ తీసుకుంటాడు. అంటే ఎవ్రీది ప్రతి ఒక్కటి మ్యాటర్ చేస్తాడు. ఓకే. ఏదో అంటే ప్రిన్సిపాల్ వాళ్ళు పెట్టడం, లెక్చర్స్ వాళ్ళు పెట్టడం ఉండదు. ఆ, ఎందుకంటే మా బాబు డైరెక్ట్ ఇంటర్ అవుతుంది. అంటే బయట కార్పొరేట్ ఫీజులు ఉంటాయి, అసలు సార్ టైం ఇవ్వరు అని టాక్ ఉందన్న బయట, అంటే దాని గురించి ఏంటి? అట్లేం లేదన్న, అట్లా ఉండేది ఉంటే ఎన్ని సంస్థలు ఉంటాయి, ఇంత వ్యవస్థ ఉండదు. పిల్లలు ఇప్పుడు ఏం చదువుతున్నారన్న? మా పాప ఆల్రెడీ జాబ్ చేస్తుందండి. ఓకే. బాబు ఏమో బీటెక్ సెకండ్ ఇయర్. అలాగే 2 years అవుతుంది బాబు అలాగే ఇంటర్మీడియట్ అయిపోయి. ఓకే. మా బాబు కూడా అప్పుడు అంటే తను మెరిట్ స్టూడెంట్ ప్లస్ సార్ తన దగ్గర కాబట్టి తనకు ఇంటర్మీడియట్ ఫ్రీ చేశాడు ఎడ్యుకేషన్ అంతా. ఫ్రీ ఇచ్చారా అన్న? ఎడ్యుకేషన్ ఫ్రీ ఇచ్చారు. ఓకే. ఎడ్యుకేషన్ ఫ్రీ ఇచ్చారు. వెరీ కేరింగ్ చూసుకుంటూ సార్ అయితే. థ్యాంక్ యూ అన్న, ఫోన్ చేయగానే రెస్పాండ్ అయినందుకు. యాక్చువల్గా సార్ నాతో స్టూడియోలో ఇంటర్వ్యూలో ఉన్నారు, ఒకసారి జనరల్ గా కాల్ చేద్దామని. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు మీ దగ్గర చదివి ఎంబీబీఎస్ సీట్ సాధించిన ఒక స్టూడెంట్ తో మాట్లాడతాను. తప్పకుండా. లైన్ లో తీసుకుంటాను. హలో జ్యోతి, బాగున్నారా? బాగున్నా, మీరు? బాగున్నా. నేను ఒక ఇంటర్వ్యూ నుంచి కాల్ చేస్తున్నా మీకు. ఓకే. ఇప్పుడు ఆల్ఫోర్స్ లో నువ్వు చదివావు కదరా? అవునండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంకా సెకండ్ ఇయర్. ఓకే. ప్రజెంట్ ఏం చేస్తున్నావు? ప్రెసెంట్ ఇప్పుడు గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్ లో సెకండ్ ఇయర్ అన్న. ఓకే. సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్. ఓకే. ఆల్ఫోర్స్ లో చదివినప్పుడు నరేందర్ రెడ్డి గారి, మీ చైర్మన్ ఉన్నారు కదా నరేందర్ రెడ్డి గారు, ఆయన ఎంకరేజ్మెంట్ ఎలా ఉండేది? అని నరేందర్ రెడ్డి గారి ఎంకరేజ్మెంట్ ఎలా ఉండేది? ఆల్ఫోర్డ్ చైర్మన్ నరేందర్ రెడ్డి సార్ ఉండి ప్రతి వారం మాకు హాస్టల్ కి వచ్చేవారు అన్నమాట. ప్రతి వారం వచ్చి ఎంకరేజ్ చేయడం గానీ, లైక్ మార్క్స్ గురించి పెద్దగా అనేవారు కాదు, కానీ ఆయన మాటలతోనే మాకు బూస్టర్ డోస్ ఇచ్చినట్టు అనిపించేది. లైక్ ప్రతి వారం రావడం, మమ్మల్ని ఎంకరేజ్ చేయడం, అతను ఒక ఇన్స్పిరేషన్ లాగా, మాకు ఒక ఇన్స్పిరేషన్ లాగా కనిపించేవారు అనమాట. యాక్చువల్ గా సార్ అయితే ఎంత ఎదిగినా గానీ చాలా ఏమంటారు సింపుల్ గా ఉండేవారు మా ముందు. చాలా ఇన్స్పిరేషనల్ వర్డ్స్ మాట్లాడేవారు అన్నమాట. లైక్ ఒక ఎగ్జామ్ లో తక్కువ వచ్చినా అట్లా ఏమనడం గానీ అట్లా ఏం చేయలేదు. మా చదువుకో నాన్న అని పర్సనల్ గా కూడా చెప్పేవారు అన్నమాట. లైక్ మాకు ఏంటంటే చాలా ఫ్రీడమ్ ఇచ్చేవారు సార్ తో మాట్లాడడానికి యాక్చువల్లీ. ఓకే. ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నారు, రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా వెళ్ళబోతున్నారు. దీనిపైన నీ అభిప్రాయం ఏంటి? అంటే సార్ అనేవారు మంచి టాలెంటెడ్ పర్సన్ అన్నయ్య, మంచి ఎడ్యుకేషనలిస్ట్. అట్లాంటి ఎడ్యుకేషనలిస్ట్ ఇంకా పాలిటిక్స్ లోకి వస్తే ప్రజలకి చాలా మంచి జరుగుతుందని నా అభిప్రాయం.
యాక్చువల్ గా. ఎందుకంటే సార్ కున్న టాలెంట్ కి దానికి పాలిటిక్స్ అనేది తోడైతే ఇంకా చాలా మంచి జరుగుతుంది ప్రజలకి. ఓకే. సో ఓకే. చాలా మంచి జరుగుతుందని ఆలోచిస్తున్నా అన్నయ్య. ఓకే. థ్యాంక్ యూ రా. ఒక ఇంటర్వ్యూలో ఉన్నా. సార్ గూడా నాతోనే ఉన్నారు. అందుకే కాల్ ఓకే. చేశా. యాహ్! థ్యాంక్ యూ. ఓకే. రైట్. ఓకే. మీరు 100 మందిలో ఓకే. ఆ! ఒకరు ఇద్దరు పేరెంట్స్ ఏదో రీజన్‌తో అన్‌సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు గానీ, నా అంతగా కేర్ తీసుకునే స్కూలు, కాలేజు ఉత్తర తెలంగాణలో అని కాదు, తెలంగాణలో కూడా ఉండదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే అట్‌మోస్ట్ కేర్ నేను పిల్లల పట్ల తీసుకుంటాను. వాళ్ళకి మంచి స్టాఫ్‌ని పంపించడంలో కావచ్చు, మంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో కావచ్చు, హ్మ్. పిల్లలకి ప్రోత్సాహాలు అందించడం విషయంలో కావచ్చు, ఫెసిలిటీస్ ఇవ్వడంలో కావచ్చు, హ్మ్. ఎక్కడ కూడా నేను కంప్రమైజ్ కాను. హ్మ్. అన్‌కాంప్రమైజ్డ్‌గా పిల్లల ఎడ్యుకేషన్‌లో ఉంటాను. ఈ విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అదర్‌వైజ్ వై దే విల్ అడ్మిట్ దేర్ చిల్డ్రన్ ఇంత క్యూ కట్టి మాకు సీట్ కావాలి అనే పరిస్థితి ఎందుకు ఉంటుంది? ఓకే. అంటే నరేందర్ రెడ్డి గారు అంటే విద్యా సంస్థల్లో అంటే విద్యావేత్తగా చాలా పేరొచ్చింది. అంటే గత 35 సంవత్సరాలుగా మీరు చెప్పినట్టు ఆల్ఫోస్‌లో సీట్ దొరకాలంటే చాలా కష్టమని చెప్తా ఉంటారు. మరిప్పుడు రాజకీయాలకొచ్చేసరికి చాలా విమర్శలు చేస్తున్నారు. ఎక్కడ తేడా వచ్చిందంటారు సార్? యాక్చువల్లీ బిగినింగ్‌లో ఇన్‌స్టిట్యూషన్‌లో కూడా నేను సెట్ కాకుండా ఉండడానికి, నన్ను వెనకడానికి చాలా శక్తులు పనిచేశాయి. ఇది చాలా మందికంటే అది నేను బయట చెప్పేది కాదు. హ్మ్. జనరల్లీ ఏందంటే హ్మ్. ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సాల్వ్ చేసుకుంటూ పోతాం గానీ, నేను 10 మందిలాగా అరిచేవాడిని కాదు. ఓకే. బట్ ఐ నో ఎంతమంది ఎన్ని రకాలుగా నన్ను వ్యవస్థల్లో వెనక్కి లాగి ఉన్నారు. హ్మ్. ఈవెన్ మా దగ్గర జాయిన్ అయిన మెరిట్ పిల్లల్ని బయటికి లాగి వాళ్ళకు 2 ఏళ్ళు ఫ్రీ ఇస్తామని, ₹1,00,000 ఇస్తామని, ఓకే. అలాగే మా దగ్గర మంచి లెక్చర్ జాయిన్ అయిన వాళ్ళని కూడా వెనక్కి లాగడం, ఆ! రకరకాలుగా ఇబ్బందులు నా దగ్గరికి ఆర్గనైజేషన్స్‌ని ఉసిగొల్పడంలాగా కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, రకరకాల ప్రయత్నాలు ఇలా జరిగి ఉన్నాయి. ఓకే. అవన్నింటిని నేను ఓవర్‌కమ్ చేస్తూ సెట్ అయ్యాను కాబట్టి ఇంకా ఆ ప్లాన్ ఇప్పుడు చేయట్లేదు. అయితే ఇప్పుడు ఫస్ట్ టైమ్ రాజకీయ రంగం చేస్తున్నాం కాబట్టి, ఆ! దట్టు ఇప్పుడు నేను గెలుపు దిశగా ముందుకు సాగిపోతున్నాను కాబట్టి, ఎలా అయినా డిస్టర్బ్ చేయాలి, డీవియేషన్ చేయాలి. అంటే ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇంతమందున్నారు సార్. కేవలం నరేందర్ రెడ్డి మీదనే విమర్శలు చేయాల్సిన అవసరం ఏముందంటారు? ఎక్కువ విమర్శలు నరేందర్ రెడ్డి గారి మీదనే ఎందుకొస్తున్నాయంటారు? నరేందర్ రెడ్డి గెలుస్తున్నాడు కాబట్టి అందరి చూపు నరేందర్ రెడ్డి ఉంది. నరేందర్ రెడ్డిని ఎలా వెనక్కి లాగట్టాలి? ఇప్పుడున్న ఏ క్యాండిడేట్ అభ్యర్థిని అడిగినా నీకు పోటీ ఎవరు అంటే నాకు పోటీ నరేందర్ రెడ్డి అని చెప్తున్నారు. ఓకే. సో అందరి లక్ష్యం ఏంటంటే నరేందర్ రెడ్డిని ఎలా కిందికి దించాలి, ఎలా డిఫేమ్ చేయాలి అన్న దాని ప్రకారం నడుస్తున్నది. ఓకే. కాంగ్రెస్ పార్టీ నుండి కార్యకర్తలు, లీడర్ల సపోర్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే హ్మ్. కొంచెం వాళ్ళు ఫీల్డ్ మీద రావడానికి 1, 2 రోజులు టైం పట్టింది. హ్మ్. బట్ అన్ని చోట్ల కూడా మరి ముఖ్యంగా మినిస్టర్స్ అందరూ బాగా ఎట్మోస్ట్ కేర్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా దామోదర్ రాజనరసింహ గారు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, ఈవెన్ ఇన్ఛార్జ్ మంత్రులు కూడా సీతక్క గారు, తర్వాత కొండా సురేఖ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కృష్ణారావు గారు చాలా చక్కగా వాళ్ళందరూ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఈవెన్ గత 3 రోజుల నుంచి నేను చూస్తున్నాను ఎక్కడైనా కూడా ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, కార్యకర్తలతో మంచి మమేకమవుతున్నారు. వాళ్ళు ఉత్సాహంగా వర్క్ చేస్తున్నారు. ఓకే. మొన్న నామినేషన్ ర్యాలీ చూసాము. అదేదో నామినేషన్ ర్యాలీలా కాకుండా ఒక విజయోత్సవ ర్యాలీలాగా జరిపారు. అంతా హంగామా. అంతా మంత్రులు వచ్చే స్థాయి నరేందర్ రెడ్డి అంటే ఎందుకొచ్చారంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఏందంటే ఆ రోజు ర్యాలీలో మీరు చూసుకున్నట్లయితే వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా నా మీద అభిమానం కొద్దీ మరి వచ్చి ఉన్నారు. మా పూర్వ విద్యార్థులు కావచ్చు, తర్వాత నా దగ్గర పూర్వం పనిచేసిన వాళ్ళు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, హ్మ్. స్వచ్ఛందంగా వచ్చి ఉన్నారు. తర్వాత మరి నామినేషన్‌కి ఆ రోజు మంత్రులందరూ రావడం వెనకాల కూడా ముఖ్యంగా ఏందంటే కాంగ్రెస్ పార్టీ ఇది ఖచ్చితంగా ఎలా అయినా దీన్ని గెలవాలి. గెలిచి రేపు రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో అన్ని మున్సిపాలిటీలలో కూడా మరి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి అని ఒక కసిగా ఉన్నారు. ముఖ్యంగా మరి పిసిసి ప్రెసిడెంట్ గారు తన పిసిసి అయిన తర్వాత జరిగే మొట్టమొదటి ఎన్నిక, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏంటంటే ఈ ఎన్నిక ద్వారా ఆల్మోస్ట్ 42 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైపు ఈ విజయం అనేది ఒక పాజిటివ్ సంకేతంగా వెళ్తుంది అని చెప్పేసి ఉన్నారు. అలాగే వీళ్ళందరితో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నామేం కాబట్టి అన్న ఒకసారి మరి నామినేషన్ ఉంది ప్లీజ్ రండి అంటే హ్మ్. వాళ్ళు ఎస్ నరేందర్ డెఫినెట్లీ విల్ కమ్ అని చెప్పి స్వచ్ఛందంగా వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్‌తో పాటు బీజేపీ నేషనల్ పార్టీ కదా! దానికి కూడా క్షేత్రస్థాయిలో కార్యకర్తలున్నారు. మరి మీకు ఈ ఎలక్షన్‌లో బీజేపీ టఫ్‌గా నిలబడనుందా? టఫ్ గా ఉంది అని నేను చెప్పలేను. ఎందుకంటే ప్రస్తుతానికైతే మరి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి సాటి ఎవరు లేరన్న విధంగా మనం 1, 2, 3, 4 అన్ని మేమే అన్నట్టుగా ముందుకు వెళ్తున్నాం. బట్ నేచురల్లీ సెకండ్ పొజిషన్ లో ఉండేది ఎవరు అన్నప్పుడు మాత్రం అది ఖచ్చితంగా బీజేపీ అయి ఉంటుంది. అందులో డౌట్ లేదు. బీజేపీ శ్రేణులు బాగా తిరుగుతున్నా కూడా బీజేపీ పట్ల వ్యతిరేకత ఇక్కడ చాలా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 3 ఎంపీలు బీజేపీ ఉన్నారు. తర్వాత ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా హ్మ్. మరి ఢిల్లీ నుంచి సరైన ఫండ్స్ తీసుకురావడం కావచ్చు. ఇలాంటి విమర్శలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అభ్యర్థి ఏంటంటే మెజారిటీ 3,40,000లో మెజారిటీ ఓట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే 1,50,000 వరకు ఉన్నాయి. హ్మ్. బట్ బీజేపీ అభ్యర్థి పటాన్ చెరువుకు సంబంధించిన వాడు కాబట్టి ముఖ్యంగా ఈ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా
మరి అంత ప్రభావం వారిపైన లేదు. ఎందుకంటే నేను చాలా ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్న అన్ని శ్రేణులతోటి, అన్ని వర్గాలతోటి మమేకమై ఉన్నాను. కాబట్టి బీజేపీ ప్రస్తుతానికైతే అది కాంపిటీషన్ లేదు. కాకపోతే ఏందంటే డెఫినెట్‌గా ఇంతకుముందు చెప్పినట్టుగా మరి నా పైన వెనక్కి లాగడానికి వాళ్ళు ముందుకు రాలేకపోయినా నన్ను వెనక్కి లాగడానికి ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. ఇప్పుడు గత కొన్ని రోజులుగా గమనిస్తే సార్, మీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ ప్రత్యర్థులు, వాళ్ళు ఎక్కువ విమర్శలు చేయట్లేదు. కానీ సోషల్ మీడియా వేదికగా చాలా విమర్శలు వస్తున్నాయి మీ మీద. దీనికి ఏం చెప్తారు? అభ్యర్థులు చేయనవసరం లేదు. ఇవాళ సిస్టమ్ ఎలా మారిపోయింది అంటే ఒక ఏజెన్సీ నాకు ఒక ₹1,00,00,000 ఒక ప్రాజెక్ట్ తీసుకుంటాడు. ఓకే. ఎందుకు ₹1,00,00,000 బాబు అంటే, సార్ నేను మీ గురించి పాజిటివ్ రాయడానికి ఒక 30,00,000, ప్రత్యర్థి నెగిటివ్ రాయడానికి ఒక 70,00,000 అని చెప్పేసి ఒక ₹1,00,00,000 తీసుకుంటాడు. సో వీళ్ళు ఇంకేం చెప్పరు, నెగిటివ్ ఎలా రాస్తావు, ఏం చేస్తావు అనేది అది వాళ్ళ టెక్నిక్. అంటే దే ఆర్ ఎక్స్పర్టైజ్డ్. ఈ రోజుల్లో ఇవన్నీ ఎలా అయిపోయినాయి అంటే అంత మెకానిజం ఎక్కడిదక్కడ ఉంది. లీడర్ అనేవాడు ఎక్కడ ఏమి చేతులకు మట్టి అంటకుండా ఉంటున్నాడు. ఎలా డిఫేమ్ చేస్తాడు, ఏం చేస్తాడు అనేది ఏజెన్సీ వాడు లక్షలు తీసుకున్నాడు కాబట్టి ఆయన చేసే పని. ఇలా నాకు ఉన్న ఒక 4-5 ప్రత్యర్థులు మనిషి ఒక 4-5 స్ట్రాంగ్ సిస్టమ్లని వాళ్ళ పాజిటివ్ కంటే నా నెగిటివ్స్ మీదనే వాళ్ళు ఎక్కువ డబ్బులు వెచ్చించున్నారు. కాబట్టి ఏమైతుందంటే వాళ్ళందరి లక్ష్యం ఇప్పుడు ఎలా అయిపోయిందంటే డైలీ ఒక 400-500 నెగిటివ్ రీల్స్ నా మీద పెట్టి పంపించాలి. ఓకే. అది ఇక నాకున్న ఈ సోషల్ మీడియా అది ఆ 400-500 మంది నెగిటివ్ రీల్స్ ని అది ఆపలేకపోతుంది. కానీ మరి మా పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరి వాళ్ళ లోపల ఫైర్ తలుగుతున్నది. ఇంత చక్కగా మరి మనల్ని ప్రేమ చూసుకుంటున్న మా నరేందర్ రెడ్డి సార్ మీద ఇన్ని ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా తిరగబడడానికి ప్లానింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా రివోల్ట్ అవుతున్నారు. ఒక 2-3 రోజుల్లోనే మరి పేరెంట్స్, పిల్లలు, నా శ్రేయోభిలాషులు అందరూ కూడా దీనికి సరి అయిన గుణపాఠం చెప్పడానికి ఉన్నారు. మరి ముఖ్యంగా పట్టభద్రులు ఎవరు కూడా దీన్ని నమ్మట్లేదు. ఎందుకంటే నరేందర్ రెడ్డి సార్ ఫీజులు అధికంగా తీసుకుంటున్నాడు అనేది, నరేందర్ రెడ్డి సార్ ఫీజు ఈజ్ ఫిక్స్డ్, అందరికి తెలుసు. ఓకే. దానికంటే ఎక్కువ ఫీజు నేను తీసుకోను. తక్కువ చేయలేదు అనేది ఇట్స్ మెటీరియల్. తక్కువ చేయడము అనేది అదేం రూల్ కాదు. చేయొచ్చు, చేయలేకపోవచ్చు. 50,000 ఫీజు అనుకుని జాయిన్ అయినప్పుడు 50 కంటే నేను ఎక్కువ తీసుకోను. 50 తీసుకుంటారు. 5,000 రూపాయలు నేను కన్సెషన్ అడిగాను, ఇవ్వలేదు అనేది జనరల్ ఒక సిస్టమ్ లో వెళ్ళాలనుకుంటుంది అల్ఫోర్స్ ఎప్పుడు కానీ. మంచి శాలరీస్ ఇవ్వాలనుకుంటున్నాం, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నాం, అన్కాంప్రమైజ్డ్ గా మరి ఆంధ్ర కార్పొరేట్లు ధీటుగా వెళ్ళాలనుకున్నప్పుడు ఒక సిస్టమ్ ప్రకారం వెళ్తున్నాం. సిస్టమ్ ప్రకారం వెళ్తున్నాము అంటే ఏంటి, ఇష్టం వచ్చినట్టుగా కన్సెషన్లు ఇస్తే అది లెక్క పత్రం లేకుండా ఉంటుంది. అలా అని ఎవరికి ఇవ్వలేక కాదు, ఇవాళ పేద పిల్లలకు చాలా మందికి నా దగ్గర చదువుకున్న వాళ్ళకి అసలు ఇల్లు ఉండడానికి లేని వాళ్ళ పిల్లల్ని నేను ఉచితంగా తీసుకొని మరి మంచి మంచి ఇంజనీరింగ్ కళాశాలలో కానీ మంచి మంచి మెడికల్ కళాశాలలో కానీ సీట్లు తెప్పించి వాళ్ళకి జాయిన్ అయ్యేటప్పుడు కూడా సుమారుగా సరిపడే బుక్స్, బట్టలు కొనిచ్చి పంపించిన కేసెస్ ఎన్నో ఉన్నాయి. సుమారుగా ఎంత మందికి ఉచిత విద్యను అందించుంటారు? ఇప్పటి వరకు నేను అనుకుంటాను సుమారుగా ఒక 20,000 మందికి నేను ఉచిత విద్యను అందించాను. ఓకే. ఇంకొక విమర్శ ఉంది సార్, అంటే నరేందర్ రెడ్డి డబ్బుతో రాజకీయం చేస్తున్నాడు, అంటే కావాలంటే ఉన్న పట్టభద్రులందరికీ డబ్బులు పంచి గెలుస్తాడు అనే ఆరోపణ మీద మీ సమాధానం? ఇప్పుడు డబ్బుతో రాజకీయం చేస్తున్నారు ఎవరు అనేది ఇక్కడే మనకు అర్థమవుతుంది. సోషల్ మీడియా నెగటివ్ న్యూస్ రాయడానికి ఎంత డబ్బులు వెదజల్లుతున్నారు అంటే, నా జీవితంలో నేను పక్క స్కూల్ మీద కానీ పక్క కాలేజ్ మీద కానీ ఏదైనా ఎజిటేషన్ చేయండి అని చెప్పేసి నా జీవితంలో నేను ఎవరు చెప్పలే, నా చరిత్రలోనే లేదు. ఈవెన్ ఇవల్ల కూడా మరి ఎన్నో రకాల సోషల్ మీడియా ఆర్గనైజేషన్స్ నా దగ్గరికి వచ్చేసి, సార్ మేము ఎదుటి వాళ్ళని అటాక్ చేయడానికి మేము ఉన్నాం సార్, నన్ను డబ్బులు అన్నప్పుడు ఐ డోంట్ వాంట్ సచ్ థింగ్స్ అండి, నా గురించి పాజిటివ్ ఉండడానికి ఓ ఆర్గనైజేషన్ ఆల్రెడీ నాకు ఉన్నది సరిపోతుంది అని చెప్పాను. వీళ్ళందరూ కూడా ఏంటంటే కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి వెచ్చించి నా మీద నెగిటివ్ ఐటమ్స్ చెప్పిస్తున్నారు. అంటే దీనిలో కార్పొరేట్ గా వచ్చింది ఎవరు ఆలోచించవచ్చు. వాళ్ళందరూ కూడా ఎక్కువ డబ్బును పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. నేనైతే ఎట్టి పరిస్థితుల్లో ₹1 ఇవ్వని చెప్పేసి పట్టభద్రులందరికీ చెప్తున్నాను. ఎందుకంటే మనీ ఇవ్వడం అనేది పట్టభద్రులను డెఫినెట్ గా అది అగౌరవపరచడమే. పట్టభద్రులు ఎవ్వరు కూడా ఇలాంటి దాన్ని సహించరు, అలాంటి వాళ్ళని ఓడిస్తారు. కాబట్టి మీకు ఖచ్చితంగా సుమన్ టీవీ ద్వారా నేను పట్టభద్రులకు సందేశం పంపిస్తున్నాను. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మరి మనీ ఇవ్వడం అనేది జరగదు అని చెప్పేసి చాలా స్పష్టంగా నేను చెప్పడం జరుగుతుంది. ఓకే. మీ పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్లస్ మీ దగ్గర ఉన్న స్టాఫ్ కానీ వాళ్ళ ఓట్లు మీకు కలిసి వచ్చే అంశమేనా? డెఫినెట్ గా ఇవాళ నేను గెలుస్తున్నాను అంటే మై ఫస్ట్ క్రెడిట్ ఐ థ్యాంక్ మై ఓల్డ్ పేరెంట్స్ అండ్ స్టాఫ్ మెంబర్స్. ఓకే. అంటే మీ ప్రతిపక్ష అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక విమర్శ చేస్తున్నారు, అంటే సార్కి వాళ్ళ స్టాఫ్ కూడా కొద్దిమంది సపోర్ట్ ఉంటారో ఉండరో అని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు సార్. మీ స్టాఫ్ లో కొద్దిమంది నాకు తెలుసు, ఒక కాల్ చేసి చూద్దాం, చేద్దాం. రెడీయా సార్? రెడీ. అంటే ఎలాంటి ఆన్సర్ వచ్చినా మీరు ఏం ఆన్సర్ వచ్చినా ఐ విల్ టేక్ ఇన్ ఏ పాజిటివ్ వే. జనరల్లీ సక్సెస్ అనేది 70-80% ఉంటే ఇట్స్ గ్రేట్. బట్ నేను అంటాను నా దగ్గర అయితే 90% ఆఫ్ ద స్టూడెంట్స్, 90% ఆఫ్ ద ఎంప్లాయీస్
ఆర్ సో హ్యాపీ, అందులో డౌట్ లేనే లేదు. ఎస్, మీరు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు Yes. సార్, కాల్ చేస్తున్నాం. ఎస్ చేయండి. హలో, హలో మేడం, గుడ్ ఈవినింగ్, బాగున్నారా? బాగున్నామండి. మేడం నేను సదాచారి సుమన్ టీవీ నుంచి, గుర్తుపట్టారా? గుర్తుపట్టానండి. యా మేడం, ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు మేడం ఒక ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు కదా కాంగ్రెస్ నుండి. అవును, మీ అంటే యాజ్ ఏ స్టాఫ్ గా మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు మేడం సార్ దగ్గర? నేను 2006 అండి. ఓకే, అంటే సారు ఎమ్మెల్సీగా నిలబడడం పట్ల మీ ఒపీనియన్ చెప్పండి. నా ఒపీనియన్, సార్ మాత్రమే ఈ తెలంగాణ, నిజామాబాద్, మెదక్ ఈ 4 ఏరియాస్ లో నుంచి సార్ ఎమ్మెల్సీగా పోటీ చేయడం అనేది మాకు సంతోషించదగ్గ విషయం. ఓకే, ఎందుకంటే ఒక విద్యా విలువలతో కూడిన విద్య, విలువలతో కూడిన విద్యను మేము ఇక్కడ చూస్తున్నాం. ఓకే, అదొకటి. అంటే సార్ ఇంకొకటి చెప్పండి. మీరు చెప్పండి. అంటే సార్ బయట స్టాఫ్ అంతా కలిసి సార్ను గెలిపించబోతున్నారా మీ అభిప్రాయం ప్రకారం? తప్పకుండా సార్ మీద, అంటే సార్ ఒక లక్ష్యంతో వస్తారండి. ఎందుకంటే బై బర్త్, అంటే మేము ఇన్నేళ్ల నుంచి చూస్తున్నప్పుడు సార్ చాలా కష్టపడి పైకి వచ్చారు. కష్టపడి పైకి రావడము అంటే ఒక మంచి సమాజం, అంటే రాజకీయం అనే మాట కరెక్ట్ కాదు, అది రాజనీతి. ఓకే, రాజనీతితో కూడుకున్నటువంటి ఒక మంచి వ్యవస్థలోకి ముందుకెళ్లాలనుకుంటున్నారు, ఒక మంచి వ్యవస్థ నడిపించాలని అంటే ఓకే మేడం, ఉన్నటువంటి వాళ్ళు. విద్యారంగంలో సార్ చాలా సక్సెస్ అయ్యారు. మీరు చెప్పినట్టు రాజనీతి అంటే ఆ స్థిత ప్రజ్ఞత సార్కి వర్తిస్తుందా, ఉందా? తప్పకుండా, ఎందుకంటే ఆయన స్థాపించినటువంటి సంస్థలకి మేము సపోర్ట్ చేస్తున్నాం ఒకప్పటి నుంచి. అంటే ఆయన కష్టాలలో మేము భాగం పంచుకున్నాము, మా కష్టాలలో వారు భాగం పంచుకున్నారు. ఓకే, ఇక్కడ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఒక కార్పొరేట్ వ్యవస్థ నడిపించేటువంటి అధికారం, మా మధ్యన కమ్యూనికేషన్ అనేటువంటిది ఒకరి శ్రేయస్ కోసం ఒకరి, సమాజానికి అటువంటి వాళ్ళు చాలా అవసరం. స్టాఫ్ ని ఎలా ట్రీట్ చేస్తారు మేడం సార్? మీరు ఇన్ని ఇయర్స్ లో చేస్తున్నారు కదా. ఒక టీచర్ కి 100% దక్కాల్సినటువంటి గౌరవం ఒక కరీంనగర్ తెలంగాణ వ్యవస్థలో అది సార్ ట్రెండ్ తోనే స్టార్ట్ అయింది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సార్ మాతో స్టూడియోలో ఉన్నారు, అందుకే మీకు కాల్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఫైనల్ గా మీ పైన ఈ దుష్ప్రచారం చేసే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దుష్ప్రచారం ఆల్మోస్ట్ వాళ్ళు తీవ్ర స్థాయిలో ఇంకా చేయడానికి వాళ్ళు రెడీ పెట్టుకొని ఉన్నారు. బట్ అవన్నీ ఫేస్ చేయడానికి, ఎందుకంటే జీవితంలో ఫేస్ చేయడం అనేది నేర్చుకున్నాం. బట్ ఇవేవి కూడా మా పూర్వ విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, ముఖ్యంగా పట్టభద్రులు కానీ దీన్ని ఎవరు కూడా విశ్వసించేవారు లేరు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు, ఆల్ఫోర్స్ కాలేజ్లో మేము ఎక్కడ అలాంటి చేయము, స్కూల్స్లో ఎలాంటి చేయము. పేరెంట్ అడ్మిషన్కి వస్తున్నారు, హ్యాపీగా తీసుకుంటున్నారు, పిల్లలు హ్యాపీగా చదువుకుంటున్నారు, ఎక్కడ ఎలాంటి ఉద్దేశం కూడా లేదు. ఇదంతా ఏంటంటే నరేంద్ర రెడ్డి గెలుపును జీర్ణించుకోలేకపోతున్నారు, వాళ్ళ ఓటమిని తట్టుకోలేకపోతున్నారు, యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఏదో చేద్దాము అనుకొని వచ్చారు, కానీ ఇప్పుడు ఓటమిని అంగీకరించలేకపోతూ నా మీద విమర్శలు చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం లేదు. ఓకే, ఈ విమర్శలను చూసిన పట్టభద్రులు కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఆ పట్టభద్రులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సందర్భంగా? పట్టభద్రులారా, ఈ విషయంలో మరి విమర్శకులు మరి రకరకాలుగా నెగిటివ్ కామెంట్స్ ఏది చేసినా కూడా జనరల్లీ మరి మీరు ఇదే ఏరియాలో చాలా రోజుల నుంచి ఉండి ఉన్నారు. ఇవాళ నేను ఒక 30 సంవత్సరాల పైచిలుకు ఇక్కడ ఉండి మరి ఎంతో మంది, వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది ఉన్నాను. మా ఏ పేరెంట్ని అడిగినా, మా ఏ పూర్వ విద్యార్థిని అడిగినా నా యొక్క నైజం ఏంటి, నేను ఏ రకంగా మరి ఇక్కడ స్కూల్స్ అండ్ కాలేజెస్ నడుపుతున్నానని మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా మరి నిరుద్యోగులకు అండగా ఉంటూ, ఉద్యోగుల శ్రేయోభివృద్ధికై, ఉద్యోగుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో వర్క్ చేస్తూ, మరి ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతాన్ని కృషి చేయడం కావచ్చు, ప్రైవేటు విద్యాసంస్థల రీఎంబర్స్మెంట్ కావచ్చు, ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్ కావచ్చు, ఇవన్నింటి పట్ల చిత్తశుద్ధితో నేను వర్క్ చేస్తానని చెప్పి కోరుకుంటూ, మరి 27వ తేదీ రోజు జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అయిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సీరియల్ నెంబర్ 2లో ఉన్నాడు. నాకు మరి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఒక రాపిడ్ ఫైర్ అడుగుతాను సార్, నేను ఒక పేరు చెప్తాను, మీరు 1 sentence లో ఆన్సర్ చెప్పాలి. రేవంత్ రెడ్డి. He is very dynamic leader. Okay. Sridhar Babu. Very most gentleman.
పొన్నం ప్రభాకర్, యా ఫైరింగ్ లీడర్. కేసీఆర్, కేసీఆర్ వెరీ టాలెంటెడ్ పర్సన్. కేటీఆర్, కేటీఆర్ వెరీ క్లెవర్ అండ్ రియల్లీ గుడ్ గాయ్. నరేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి అందరికంటే కూడా ఇంకా చాలా మంచివాడు. అద్భుతంగా మరి విద్యా రంగంలో మంచి ముందుకు వెళ్ళాడు. రాజకీయ రంగంలో కూడా ఇప్పుడు చెప్పిన ఈ పేర్లందరిలో ఉన్న మంచి కలగలుపుకొని ఎదిగినవాడే నరేందర్ రెడ్డి. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ప్రజలు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మంచి ప్రజలు. ఎవరు కూడా మరి ఎవరు అనుకుంటున్నట్టుగా డబ్బు గురించి ఆలోచించిన వారు, అసలు సిసలు నాయకులు ఎవరు, అసలు సిసలు పట్టభద్రం పట్టించుకునే వాళ్ళు ఎవరు అని తెలిసిన విజ్ఞులు ఖచ్చితంగా ఒక మంచి నాయకుడిని వాళ్ళు గెలిపిస్తారు. అది నరేందర్ రెడ్డినే గెలిపిస్తారు అనే నమ్మకంతో నేను ఉన్నా. యా సార్, థ్యాంక్ యూ. ఫైనల్లీ సదాచారి. సదాచారి మరి ఏబిసిడీలు నా దగ్గర నేర్చుకొని ఇవాళ ఫేస్ టు ఫేస్ సదాచారి ఇంటర్వ్యూ చేయడం, నేను ఇలా కూర్చోవడం, రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ మై ప్రోడక్ట్. అందుకే అంటాను ఆల్ఫోస్ ప్రోడక్ట్ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా హైయెస్ట్ పొజిషన్లో ఇవాళ ఆల్ఫోస్ ప్రోడక్ట్ ఉంటారు లైక్ సదాచారి. యా సార్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.